నాకెందుకో మీ ప్లేట్లో 2 మెతుకులు ఎక్కువ పడ్డాయనిపిస్తుంది. పడితే పడినవే 2 మెతుకులు తింటే ఏమైనా నాకు 2 ఏనుగులు బలం వచ్చేస్తుంది ఏందే నాకు? అదేలా అవుతుంది? నాకన్నా 2 మెతుకులు ఎక్కువ తింటే సమానత్వం పోతుంది కదా. సర్లే ఇదిగో 2 మెతుకులు తినే. నా ప్లేట్లో 2 మెతుకులు ఎక్కువైనా సమానత్వం పోతుంది కదండి. అయితే నువ్వు ఒక మెతుకు ఉంచుకొని నాకు ఒక మెతుకేసే. అసలు 2 మెతుకులు ఎక్కువయ్యాయని గ్యారంటీ ఏంటి? ఓ పని చేద్దాం, మెతుకు లెక్కబట్టి సమానంగా వేస్తా, ఉండండి. ఓసిని సమానత్వం తగలట్ట. ఒక్కొక్క మెతుకు లెక్క పెట్టామనుకో, ఈ లెక్క పెట్టే లోపు అన్నం ఎండిపోద్ది, నేను చచ్చిపోతానే. చచ్చిపోయినా పర్వాలేదు, సమానత్వం మాత్రం పోకూడదు. చంపేటట్టు ఉంది. కమల్ గారు ఈవిడేంటి ఆంబొత్తు తరుగుతున్నట్టు పరిగెడుతుంది? మీరు అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి వాటర్ పైప్ తీసుకొచ్చి ఇంచుమించు మగ్గు నీళ్లు మా గోడ మీద కొట్టండి, సమానం అయిపోతుంది. మగ్గు నీళ్ళు కొడితే సమానత్వం అవుద్దా? ఎలా? అదేనండి, ఇందాక మా పెరట్లో నీళ్లు పడుతుంటే కొన్ని నీళ్లు మీ పెరట్లో పడిపోయాయి. ఇంచుమించు ఓ మగ్గుడుంటాయి, అవి తీసుకొచ్చి కొట్టేయండి, సమానం అయిపోతుంది. ఊరుకోండి మీరు మరున్ని. దీనికి సమానత్వం ఏంటి? పర్లేదు వెళ్ళండి. అదేంటి సమానత్వమే, మీరు నీళ్లు కొట్టేసేయండి. మా ఇంట్లో వాటర్ పైప్ కూడా లేదండి, వెళ్ళండి. అవునా, సరే మీరు మార్కెట్కి వెళ్ళి వాటర్ పైప్ కొనుక్కొచ్చి మా మొక్కల మీద నీళ్లు కొట్టేసేయండి, సమానత్వం అయిపోతుంది. పంతులు గారు మీరా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. లోపలికి రండి. ఏమండి, పంతులు గారు వచ్చారు. కమల్. నమస్కారం కమల్ గారు. పంతులు గారు ఇలా వచ్చారేంటి? నేను నమస్కారం పెట్టాను, మీరు తిరిగి నాకు నమస్కారం పెట్టలేదు, సమానత్వం పోద్ది. అదే ఎందుకు వచ్చారు ఇప్పుడు? అదేంటి నీకు గుర్తులేదా? దేని గురించండి? నాకేం గుర్తులేదే. పోయిన సంవత్సరం ఇదే ఏడు ఇదే రోజు మీ ఇంట్లో వ్రతం చేయించాను కదా, మళ్ళీ ఈరోజు చేయించలేదనుకోండి, సమానత్వం పోద్ది. ఓ నీ అంకమ్మ, మీరు అందరు ఎలా తయారయ్యారంట్రా? సమానత్వం అని సాగు కొడుతున్నారు. అరిస్తే అరిపొస్తుంది, కానీ సమానత్వం రాదు నాయనా. అందరం మనోళ్ళే. మా చెత్తోడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సారు, చెత్తబుట్ట సగం దూరం నేను తీసుకొచ్చేసాను, మిగతా సగం దూరం మీరు తీసుకెళ్ళిపోండి, అప్పుడే సమానత్వం అయిపోద్ది. ఒరే ఇదేంటిది? 2 ఏళ్ళలో నా సమానత్వం ఎంత దూరం పోయిందా? ఫ్లోలో అబ్జర్వ్ చేయలేదు గాని ఇది చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది. తిరిగి నాకే బొక్క పడేటట్టుంది. లాభం లేదు, ఏదో చేయవలసిన టైం వచ్చింది. కోయ్ కోడిని కోయ్. ఏమండి, నేను అరగంట సేపు టీవీ చూశాను, మీరు కూడా అరగంట టీవీ చూడండి, సమానత్వం అయిపోతుంది. అంజు, అరగంట అని వాటాలేస్తావేంటి? నీకెంతసేపు నచ్చితే అంతసేపు చూసుకో. అలా అయితే సమానత్వం పోతుంది కదా. నీది నాది అని లెక్కలేసుకుని సమానత్వం ఎందుకు అంజు? అంతా మనదే అనుకోవాలి. ఇక్కడ నుండి సమానత్వం లేదు, అంతా మనదే. ఇక నుంచి అంతా మనదే.